హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పొద్దున్న లేవగానే నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేసేసిన. బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకొని ముగ్గేసేసి ఇంకా నా బిడ్డ రాత్రే చెప్పింది, అమ్మ పొద్దున నువ్వు మష్రూమ్ కర్రీని చేయాలి, లేకపోతే నేను స్కూల్కే పోనని చెప్పింది. అందుకే పొద్దున్నే లేచి స్పీడ్గా మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్స్ అని కొన్ని మష్రూమ్స్, కొత్తిమీర అన్నీ తీసుకొని వచ్చిన. అండ్ టమాటాలు వచ్చేసి రేటు వాసిపోతున్నాయి అమ్మ తెల్లో. 65 రూపాయలు అంట కేజీ. కానీ ఇంకా తప్పదు కదా, ఇంకా తీసుకోవాలని తీసుకున్నా. మా హస్బెండ్ అడుగుతున్నా, ఇవాళ టిఫిన్ ఏం చేయాలి అని అంటే, నాకైతే ఎర్రగడ్డ దోశ మీరు ఏమైనా వేసుకోండి అని అన్నారు. సరే అని ఇంకా ఆద్యకి బాక్స్లోకి మష్రూమ్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేస్తున్నా. అండ్ మష్రూమ్స్ చూపిస్తున్నాను అనమాట. మీకు ఇట్లా కట్ చేసిన నేను 2 హాఫ్స్ అని. ఏదో మీకు తెలియనట్టు, మీకు తెలుసు అని నాకు కూడా తెలుసు, ఏదో వీడియో కోసం అట్లా చూపిస్తున్నా అంతే. ఇంకా ఫాస్ట్గా అయితే కర్రీ కంప్లీట్ చేసేసి ఇంకా పిండి కలపాలి కదా, మా హస్బెండ్ కోసం పిండి కలుపుతున్నా. ఆయనకి ఎర్రగడ్డ దోశ అంటే అవుతే ఆనియన్ దోశ కాదనమాట. రాయలసీమలో ఎర్రగడ్డ దోశ అంటే ఆనియన్స్ని, కొత్తిమీర, పసుపు, ఉప్పు అన్నీ తీసుకొని ఒక దాంట్లో వేసేసి కలుపుతారన్నమాట. ఇది నా బిడ్డల కోసం పిండి సపరేట్ చేస్తున్నా. చూస్తురు కదా నా సోకులు టింగ్ 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 అని ఉప్పు వేస్తున్నా. కానీ ఇంకా ఉప్పు వేసేసి ముందు దాన్ని కలిపేస్తా అని కలుపుతున్నా. అండ్ మీకు ఎంతమందికి తెలుసు ఎర్రగడ్డ దోశ రాయలసీమ స్టైల్ ఇట్లా చేస్తారని? మీరు కూడా ఇంట్లో ఇట్లాంటి దోశ వేసుకుంటారా? చేసుకుంటే నాకు కూడా కమెంట్ చేయండి. మీరు కూడా వేసుకుంటారని నాకు కూడా తెలుస్తుంది కదా. కొంచెం ఇన్ని రోజుల వరకు నేను ఒకదాన్ని చేస్తానేమో అని నాకు డౌట్. ఇంకా దోశలో పప్పుల చట్నీ కోసం అయితే పప్పులు, ఇంకా పెనంలో అయితే ఇంకా పల్లీలు ఇట్లా వేయించుతున్నా. పల్లీలు వేయించడం అయిపోగానే అదే ప్యాన్లోనే మళ్ళీ పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీకి వేసేస్తున్నా. మిక్సీకి వేసేసి ఇంకా నా బిడ్డకి మళ్ళీ బాక్స్ పెట్టాలి కదా, దవదో బాక్స్ అంతా పెట్టేస్తున్నా. బాక్స్ పెట్టేసేసి క్లోజ్ చేసేసిన. మష్రూమ్ కర్రీ చేసేసి నా బిడ్డ అడుగుతుంది, మష్రూమ్ కర్రీ అయినా కాదా అని. మష్రూమ్ కర్రీ తల్లి బాక్స్లో అని చెప్పిన. ఇంకా బాక్స్లో ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా వీడియో కోసం టింగ్ టింగ్ నేను ఊపుతున్నా. మా హస్బెండ్ పక్క నుంచి, అమ్మ నీ సోకులు ఆపేసి దోశ వేయ తల్లి అంటే స్పీడ్గా దోశ వేసి నా బిడ్డ దగ్గరికి పోయినా. దానిని కూడా రెడీ చేయాలి కదా, దాన్ని రెడీ చేస్తుంటే నా బిడ్డకు కూడా నా పోలికలే సేమ్. వీడియో కోసం సోకులు వీడియో చూసుకుంటే డ్యాన్స్ వేస్తుంది. అమ్మని డ్యాన్సులు పక్కన పెట్టి ఇంకా స్కూల్కి లేట్ అవుతుంది, మేము మేడం ఉతుకుతుంది స్కూల్కి పోతే అని చెప్పి దవదవ మాయిశ్చరైజర్ అంతా రుద్ది బొట్టు పెట్టి స్వెటర్ వేస్తుంటే ఇంకా నా చిన్న బిడ్డ వచ్చి, అమ్మ నన్ను కూడా పట్టించుకోవే, నేను కూడా ఒకదాన్ని ఉన్నా ఇంట్లో అని అంటుంది. ఇంకా సర్లే అమ్మ తల్లి కూసో, ఇంకా దోశ అయితే తినండి అని అంటే ఇంకా మా హస్బెండ్, ఎంత చేసినా మీకు ఇక పనే దిగదు, ఇంకా స్కూల్కి పంపించవా నువ్వు అని ఇంకా ఆయన పోయి ఇంకో దోశ వేయడానికని వేయండి. ఆయన ఫస్ట్ టైం మా పెళ్ళి అయిన కాడ నుంచి ఇప్పుడే కిచెన్లోకి పోవడము. ఇంకా దోశ వేసేయండు అంటున్నాడు, నీ దోశ కన్నా నా దోశనే బాగుంది, ఇట్లా వేయాలి దోశ అంటే అని అంటున్నాడు. వీడియో కోసం అండి అంతే. దోశలు వేసే హిస్టరీయే లేదు. కిచెన్లో ఉప్పు డబ్బేడుందో కూడా తెలియదు ఆయనకి. ఇప్పుడు మాత్రం దోశలు వేస్తున్నాడు. ఇంకా నా బిడ్డ అయితే చెప్తుంది, రివ్యూ ఇస్తుంది ఫుడ్కి, అమ్మ నీ దోశనే బాగుంటుంది, నాన్న దోశ ఏం బాగాలేదు అని అంటే నా చిన్న బిడ్డ అంటుంది, అమ్మ దోశ బాగుంది, అమ్మ దోశ బాగుంది అని. నా చిన్న బిడ్డ ఖతర్నాక్. ఇంకా సార్లే అమ్మ మీ సంబడాలు, ఇంకా ఊరు ఇంకా స్కూల్కి అని పంపించేసిన. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. బాయ్ చెప్పవే తల్లి అని అంటే, డీమార్ట్కి తీసుకుపోతావా, రేపు పొద్దున బయటికి పోదామా అని అడుగుతుంది నా బిడ్డ. బాయ్ చెప్పడానికి ఎన్ని కథలు. నేను బాయ్ చెప్పినా కానీ లాస్ట్కి అది మాత్రం బాయ్ చెప్పలే. వాళ్ళని ముగ్గురిని పంపించేసినాక నిమ్మలంగా సోఫా కవర్లు అన్నీ వేసేసి ఇల్లుని మళ్ళీ నీట్గా రెడీ చేయాలి. హౌస్ వైఫ్స్కి ఇదో పెద్ద టాస్క్ కదండి. ఇల్లు మళ్ళీ ఇట్లే ఉంటుందా అంటే కాదు, ఇల్లు వీకి పందిరేస్తారు. అయినా వీళ్ళు ఇంతగానం అల్లరి చేస్తారు, మనం కూడా ఎంతగానం అల్లరి చేసి ఉంటాం ఆ చిన్నగా ఉన్నప్పుడు. మన అమ్మలు ఎట్లా తట్టుకున్నారో ఏమో అనిపిస్తుంది నాకైతే. కనుక ఎంతైనా చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇంకా గోల్డెన్ డేస్ మళ్ళీ రావు. ఇంక కార్పెట్ వేసే లోపలనే కాఫీ గరం గరం కాఫీ అని కాఫీ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం కాఫీ తాగితే మైండ్ అంతా ప్రశాంతత అయిపోతుంది. దవదవ ఇల్లంతా చదివేసి గిన్నె పాలు తీసుకుపోయి పాలు వేసేసి చక్కెర వేసేసి గింత కాఫీ గ్లాస్లో పోసుకోగానే మనసు తృప్తి అయిపోయింది. ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉంది. ఇంకా కాఫీ తీసుకొని మెల్లగా హాల్లోకి పోయి కూర్చొని నిమ్మలంగా టీవీ చూస్తూ కాఫీ తాగితే ఉంటుంది నా సామిరంగా. మీలో ఎంతమందికి ఉందండి ఈ అలవాటు? కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటే ఉంటుంది నా సామిరంగా.
ఇట్లా టీవీ చూస్తున్నాగానే బట్టలు నన్ను రారాయ్ బట్టలు మడత పెట్టరారాయ్ కాఫీ తాగించాలాయ్ అని పిలుస్తున్నట్టుంది. ఇంకా దబదబ పోయాక బట్టలు అన్నీ మడత పెట్టగానే అయిపోలేదండి అక్కడితో. మళ్ళీ బట్టలన్నీ వేయాలన్నా వాషింగ్కి ఈరోజువి. ఇంకా బట్టలు అన్నీ వాషింగ్ వేస్తూ ఉంటేనే మా హస్బెండ్ ఇంకా పని తీరలేదు. అమ్మ తల్లి వచ్చి నాకు ఆఫీస్ టైం అవుతుందని అంటే ఇంకా ఆయనకైతే దోశ వేస్తున్నా. చూస్తారు కదా ఇదే ఎర్రగడ్డ దోశ అంటే. ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో. ఎల్లో ఉందో అనుకోకండి, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దోశ. ఇంకా తీసుకొని మా హస్బెండ్కి ఇస్తున్నా. ఆయననైతే అడుగుతున్నా దోశ ఎట్లుంది బాగుందా అని. బాగుంది అని చెప్తున్నాడు. దొంగోడు కూర్చొని తింటాడు కానీ తిన్నావా అని అడుగుతలేడు, నాకు పెడతలేడు. ఎంతసేపు చూసినా అంతే. ఇంకా నా బిడ్డ కూడా అడిగేటట్లేదని నేనే తింటిద్దామని అనుకుంటే వద్దు నేనే తింటా అమ్మ ముక్కలు చేసి అని అంటుంటే సరే చేసిస్తలే అని అన్నా. ఇంకా మా ఆయనకి ఆఫీస్ టైం అయింది. ఇంకా స్పీడ్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. దానికి ముద్దు పెడుతుంటే నాకు ముద్దు పెట్టద్దు నీ మీసాలు గుచ్చుకుంటాయి అని అంటుంది. అయినా సరే మా హస్బెండ్ వదులుతాడా? లిఫ్ట్లోకి పోయినాక కూడా దాన్ని పట్టుకొని ముద్దు పెడతావా లేదా, తీసుకెళ్ళిపోవాలా అని అడుగుతున్నాడు. ఇంకా లాస్ట్కి దొరికింది చూడండి, తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అమ్మ వదిలమనమ్మా అమ్మ అని అరుస్తుంది. ఇంకా సరే అని వెళ్ళిపోతున్నాడు. లంచ్లోకి ఏం చేయాలి అని అంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఫోన్ చేయి 12 o'clockకి చెప్తా అని అంటున్నాడు. ఇంకా ఆయన వెళ్ళిపోగానే బట్టలన్నీ వాషింగ్కి అయినాయి అన్నీ తీసుకుని పైన ఆరేద్దామని బట్టలన్నీ తీస్తున్నా. ఈ వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలన్నీ రౌండ్గా చుట్టుకుంటాయి. మీకు కూడా ఉంది కదా, ఎందుకు అట్లా చుట్టుకుపోతాయి అని పెద్ద టాస్క్ అయిపోయింది అవి తీయడం అన్నీ. ఇంకా సరే అని బట్టలన్నీ ఆరేస్తుంది. ఇంకా నా బిడ్డ ఊరుకుంటుందా, నా చిన్న బిడ్డ బట్టలన్నీ తీసి కింద వేస్తుంది బకెట్లోకి వెళ్ళి. మళ్ళీ అన్నీ తీసుకొని మళ్ళీ ఆరేసుకోవాలి. ఇది పెద్ద టాస్క్ నాకు తెలుసు. అన్ని తీయడం పైన వేయడం. మాది 5 floors అండి బిల్డింగ్. మేము ఉండే అపార్ట్మెంట్లో ఈ 5 floors పైకి ఎక్కి బట్టలన్నీ ఆరేయాలి. ఇది పెద్ద తలకాయ నొప్పి నాకు. రోజుకైతే నా మార్నింగ్ రొటీన్ని క్లోజ్ చేసేస్తున్నా. బాయ్ ఉంటా. ఇంకా నా నస వినాల్సిందే మీరు.